నా పేరు కేఎంవిఎస్టీ రామకృష్ణ. నేను ఆర్యవైశ్య యువజన సంఘానికి మాజీ అధ్యక్షుడిని. ఈరోజు సింహాచల నరసింహస్వామి గిరి ప్రదక్షిణ నిమిత్తం భక్తుల గురించి ప్రతి ఏడాదిలాగే గత 14 సంవత్సరాలు బట్టి కూడా గిరి ప్రదక్షిణ భక్తులకి మేము ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులందరం కూడా చందాలు వేసుకొని వాళ్ళందరికీ కూడా అల్పాహారము, కాఫీ, టీ, గ్లూకోజ్ లాంటివి సప్లై చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం సుమారు 50,000 మంది భక్తులకి సరబడా ఇడ్లీ, చట్నీ, ఉప్మా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సుమారుగా 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ డబ్బంతా కూడా మా సంఘ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో సుమారుగా 75 నుంచి 80 మంది కార్యకర్తలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి నిన్నటి నుంచి ఈరోజు రాత్రి 1 గంట వరకు కూడా అయ్యే వరకు కూడా దీనికి అందరు భక్తులందరికీ కూడా మనం సేవ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఏంటంటే సింహాచల నరసింహస్వామి మా అందరికీ కూడా అవకాశం కల్పించినట్టు, ఈ విధంగా అందరికీ సేవ చేసే సద్భాగ్యం కల్పించినట్టు అందరూ భావించి ఈ సభాముఖంగా కూడా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, డోనర్లకి అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 14 సంవత్సరాలు బట్టి చూస్తుంటేనంటే దేదివ్యమానంగా అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా అలా పెరుగుతూనే వచ్చిందండి. ఇప్పుడు మొదటి 14 సంవత్సరాల క్రితం మేము కేవలం చేసి చెప్పాలంటే ఒక 3,000 మందికి పెట్టాం. ఈ రోజు అంటే 50,000 మంది వరకు కూడా మేము ప్రిపేర్ అయ్యాం. యువజన సంఘం విశాఖపట్నం అంటే ప్రతి ఏడాది కూడా అంటే వధువుల పరిచయ సభ ఒకటి చేస్తుంది, కార్తీక సమారాధన ఒకటి చేస్తుంది. అలాగే జగన్నాథ స్వామి కోవిల్ దగ్గర ఏమో వచ్చి ఒక రోజు ప్రసాదం, పులిహార ప్రసాదం పంచుతాం, గిరి ప్రదక్షిణ ఇచ్చేస్తాం. అలాగే ఎప్పుడైనా డిజాస్టర్, తుఫాన్లు అటువంటి వచ్చేటప్పుడు అంటే ఎప్పుడో అంటే సంఘం 1980లో స్టార్ట్ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ సైడ్ కానీ లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సంఘం ముందుకు వచ్చి వాళ్ళు సంఘ సభ్యులందరూ కూడా సాయి శక్తుల వాటికి సహకరిస్తారండి. ఇవన్నీ ప్రజల సేవలకండి. నెక్స్ట్ ఏంటంటే మాలో కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కాబట్టి ఎవరైనా పై విద్య అంటే పై చదువులకి పేదవాళ్ళు ఉంటే వాళ్ళ ఉన్నత చదువులకి అలాగే చేస్తాము. అలాగే అంటే బ్లడ్ డొనేషన్ అంటే ఎవరికైనా బ్లడ్ కావాలంటే మా సంఘంలో కాంటాక్ట్ చేసినంటే వీలైన మటుకు మాలో అంతా ఒక డైరెక్టర్ ఉంటుంది, బ్లడ్ కూడా ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఒకటే కండిషన్, మేము రక్తం ఇచ్చిన తర్వాత ఒక 15 రోజులు, నెల రోజుల తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ తాలూకాలో వచ్చి రక్తం ఇవ్వాలి. అంటే అది మెయిన్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం అనమాట. సో ఏంటంటే ఎటువంటి అవకాశం వచ్చినా కూడా సేవ చేయడానికి ఆర్యవైశ్య యువజన సంఘం విశాఖపట్నం 1980 నుంచి కూడా ముందుంటుంది. వధువుల పరిచయం అండి. పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుర్లు ఎవరు మ్యారేజ్ అయిన వాళ్ళు మా దగ్గరికి వస్తే ఫైలు ఇస్తాము. అదేవిధంగా సంవత్సరంలో ఒకసారి స్టేజ్ అరేంజ్ చేసి అందరినీ ఆహ్వానించి పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురు చూపులకి మేము ఆర్గనైజ్ చేస్తామండి. దానికి భారీ స్పందన వచ్చింది. అదేవిధంగా మీరు ఈ మీడియాతో చెప్పాల్సింది ఏంటంటే వధువుల పరిస్థితికి ఎవరైనా పెళ్లి కొడుకులు, పెళ్లికలు ఉంటే ఆర్యవైశ్య సంఘం ఆ ఫంక్షన్కి రావాల్సిందిగా కోరుతున్నామండి. అదేవిధంగా ఇప్పుడు భక్తులను మీరు చూసే ఉంటారు. ఇక్కడ మాకు చేసే కార్యక్రమాలకి ఆకర్షింపబడి వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ దీవుల్లో భగవంతుని దీవులు ఉండాలని ఈ మీడియా ద్వారా కోరుతున్నాను.